అమ్మా, ఈ భోగిమంట ఎందుకు వేస్తాం? కేవలం చలికి వేడి కోసమా? కేవలం వేడి కోసం కాదు చాణక్య, మన లోపల ఉన్న చెడు అలవాట్లను కాల్చడానికే ఈ భోగి మంట. అలవాట్ల మంటలో కర్రలు వేస్తున్నాం, అలవాట్లు ఎలా కలుతాయమ్మా? ఈ మంటలో కోపం, అసూయ, సోమరితనం, అబద్ధం, అహంకారం ఇవన్నీ వేస్తేనే అసలైన భోగి. అయితే ప్లాస్టిక్ టైర్లు వేయడం తప్ప అమ్మా? తప్పు కాదు చాణక్య, పాపం. భోగి మంట శుద్ధి కోసం, ప్రకృతిని నాశనం చేయడానికి కాదు. అంటే భోగి మంట అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా కదా? అవును సిద్ధేష్, చెడు కాలాలి, ప్రకృతి కాదు. అమ్మా, ఉదయం లేచి స్నానం చేసి కొత్త బట్టలు ఎందుకు? ఎందుకంటే భోగి కొత్త ఆలోచనలకు ఆరంభం, పాత అలసత్వాన్ని వదిలేసే రోజు. అమ్మా, ఈ భోగి మంట మన జీవితానికి కూడా పాఠమే కదా? అవును సిద్ధేష్, జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే పాత భయాలను, నెగిటివ్ ఆలోచనలను, నిరాశను కాల్చేయాలి. అయితే నేను నా సోమర్థనాన్ని వేస్తానమ్మా. నేను నా కోపాన్ని వేస్తా. అదే సిద్ధేష్, భోగి అంటే కేవలం మంట కాదు, మనసు మార్పు. చలి మంటనే కాదు, చెడు మనసును కాల్చేదే భోగి మంట. చెడు కాలాలి, మంచి వెలగాలి, అదే భోగి. అందరికీ భోగి శుభాకాంక్షలు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియపరచండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ సిఎస్ఎం సూపర్ మాస్టర్స్. మళ్ళీ కలుద్దాం.